హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సూర్యకిరణ్ ఫ్రమ్ ఎస్ఎస్ హోమ్ మేకర్ విజయవాడ. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే వర్టిగో అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ హోమియోపతిక్ అప్రోచ్ అండ్ ఇట్స్ కాజెస్. ఈ వర్టిగోని డిజినెస్ అంటారు, లేక రీలింగ్ సెన్సేషన్ అని కూడా అంటారు. తెలుగులో తల తిప్పడం లేక తల తిరగడం అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో వర్టిగో అనేది డిసీజ్ కాదు, ఇట్ ఈజ్ ఎ సైన్ ఆర్ ఎ సిమ్టమ్. అంటే ఒక లక్షణం. అది ఎలా వస్తుందంటే అండర్లయింగ్ డిసీజ్ కండిషన్ వేరే ఉంటుంది. సో ఈ కాజెస్ ఆఫ్ వర్టిగోని రెండుగా డివైడ్ చేస్తారు. అవేంటంటే సెంట్రల్ కాజెస్ అండ్ పెరిఫరల్ కాజెస్. సెంట్రల్ కాజెస్కి వచ్చేసరికి ముఖ్యంగా బ్రెయిన్లోని కాజెస్, అంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్, మెయిన్లీ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని మెనింజైటిస్ ఆర్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చే ఇన్ఫెక్షన్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గడం మూలంగా కూడా ఈ తల తిప్పడం అనేది జరుగుతుంది. సో బ్లడ్ సప్లై తగ్గడం అన్న కండిషన్ని ఇన్ఫార్క్షన్ అంటారు. సో ఈ ఆర్టరీస్ ఎప్పుడైతే బ్రెయిన్కి ఆర్టీరియోల్స్ లేక క్యాపిలరీస్ ఇవి బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేస్తుంటాయి, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ ఇన్ఫార్క్ట్స్ ఏర్పడతాయి. ఆ ఇన్ఫార్క్ట్స్ ఏర్పడినప్పుడు ఈ వర్టిగోతో పాటు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మల్టిపుల్ స్క్లీరోసిస్, బ్రెయిన్ టిష్యూని స్క్లీరోటిక్ టిష్యూ అంటే అది వైట్ జెల్లీ లైక్ టిష్యూ అనమాట. నాన్ ఫంక్షనల్ కండిషన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఎ బ్రెయిన్, ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ స్క్లీరోటిక్ టిష్యూ. ఆ స్క్లీరోటిక్ టిష్యూ తోటి ఎప్పుడైతే అది రీప్లేస్ అవుతూ ఉంటుందో దాన్ని మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటారు. సో దాన్ని కూడా వర్టిగోకి వన్ ఆఫ్ ది కాజ్ చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా సెంట్రల్ కాజెస్ అంటారు. పెరిఫరల్ కాజెస్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్. ఈ పెరిఫరల్ కాజెస్ మూలంగానే ఎక్కువగా వర్టిగో వస్తుంటుంది. ఆ పెరిఫరల్ కాజెస్లో కూడా ఇన్నర్ ఇయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఫర్ బ్యాలెన్సింగ్. ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు ఈ వర్టిగో వస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ల్యాబ్రింథైన్ కాజెస్, అంటే ల్యాబ్రింత్ ఇన్నర్ ఇయర్లో ఉన్న ఈ ల్యాబ్రింత్ అనే పార్ట్ బ్రెయిన్కి సంకేతాలు అందజేస్తుంది. సో ఆ ల్యాబ్రింత్లో ఉంచిన ఇన్ఫెక్షన్ దాన్ని ల్యాబ్రింథైటిస్ అంటారు. అలాగే వెస్టిబులార్ న్యూరోనైటిస్. ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్ అంటే వెస్టిబులార్ యాపరేటస్ ఒకటి ఉంటుంది. ఆ వెస్టిబులార్ యాపరేటస్ కూడా బ్రెయిన్కి సప్లై చేసే ఈ బ్రెయిన్కి వెళ్ళేటువంటి ఈ సంకేతాలను అందించడానికి మెయిన్ తోడ్పడుతుంది. అలాగే బీపీపీవి. ఈ బీపీపీవి అంటే బెనైన్ పొజిషనింగ్ పెరాక్సిస్మల్ వర్టిగో. ఈ బెనైన్ పొజిషనింగ్ పెరాక్సిస్మల్ వర్టిగో అనేది మోస్ట్ కామన్ కాజ్. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది. అంటే ఏంటంటే ఇన్నర్ ఇయర్లో కాల్షియం క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వటం మూలంగా ఈ బ్యాలెన్సింగ్ అనేది సరిగ్గా జరగదు. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఈ వర్టిగో రావడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ బీపీపీవి, బెనైన్ పెరాక్సిస్మల్ పొజిషనింగ్ వర్టిగో. ఈ వర్టిగోకి వచ్చేసరికి మెయిన్ సిమ్టమ్ స్పిన్నింగ్. అంటే ఏంటంటే తాను తిరిగిపోతున్నట్టు అనిపించడం, లేకపోతే తన చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించడం, అదొక మెయిన్ సిమ్టమ్. దాంతోపాటు ఒక పక్కకి లాగేస్తున్నట్టు, అంటే కుడివైపుకి కానివ్వండి, లెఫ్ట్ సైడ్కి కానివ్వండి, ముందుకి కానివ్వండి, వెనక్కి కానివ్వండి, ఒకవైపుకి లాగేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే నాసియా అండ్ వామిటింగ్స్. ఈ వర్టిగోతో పాటు కడుపులో బాగా తిప్పేసి వామిటింగ్స్ అవుతుంటాయి. దాంతోపాటు నాసియా కూడా ఉంటుంది. ఇంకా వర్టిగో తర్వాత చాలామందికి విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటతో పాటు వీక్నెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి మెయిన్ ప్రధానంగా వర్టిగోతో పాటు ఉండే లక్షణాలు. ఈ వర్టిగోకి మెయిన్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమ్ ట్రీట్మెంట్, అంటే ఇంట్లోనే మేనేజ్ చేసుకునేటట్టు. సో సడన్గా మంచం మీద నుంచి లేవడం, సడన్గా ఏ పని తీసుకోకపోవడం, అలాగే వర్టిగో వచ్చే టైంని కొంచెం జాగ్రత్తగా నోట్ చేయటం. ఆ టైంలో ఎప్పుడైతే వర్టిగో వస్తుందో అప్పుడు వీలైనంతగా రెస్ట్ పొజిషన్లో ఉండడం. అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని బెడ్ మీద అలా కూర్చోవడం, లేకపోతే చైర్లో కూర్చోవడం. ఆ వర్టిగో యొక్క ఎపిసోడ్ తగ్గిన తర్వాత నెమ్మదిగా లేవడం. హాట్ ఆబ్జెక్ట్స్ తోటి
వర్క్ చేయటం, అంటే వంటగదిలో వంట చేయటం లాంటివి. అలాగే జెంట్స్ వర్క్స్ చేసేటప్పుడు ఈ హాట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇండస్ట్రీస్లో కానీ ఇంకా ఇలాంటి ఫర్నెసెస్లో పనిచేసేటప్పుడు ఆ టైం చూసుకొని కొంచెం జాగ్రత్త పడటం, ఇవి మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే హెడ్ పొజిషనింగ్. ఈ హెడ్ పొజిషన్కి వచ్చేసరికి మన లయింగ్ పోస్చర్లో మన హెడ్ స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసి పడుకోవడం. ఎటు సైడ్ అయితే మనకి పడుకుంటే ఫ్రీగా ఉంటుందో ఆ సైడ్, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ అనేది పడుకోవడం అనేది ఈ వర్టిగో ట్రీట్మెంట్లో చెప్తుంటాము. సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం, మోస్ట్ కంఫర్టబుల్ బెడ్ పొజిషనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వర్టిగోకి అండర్లయింగ్ ట్రీట్మెంట్తో పాటు అంటే కాజ్ ఈ హెడ్ ఇంజరీస్ కానివ్వండి, అలాగే ఇయర్ ఇన్ఫెక్షన్స్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు లాబరింథైన్ న్యూరోనైటిస్, వెస్టిబులార్ న్యూరోనైటిస్, అలాగే మినియస్ డిసీజ్ అనే ఒక కండిషన్. ఈ మినియస్ డిసీజ్లో ఈ డెఫ్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డిసీజెస్ని మనం అండర్లయింగ్ కాజ్ కింద వర్టిగోకి తీసుకొని ఆ సిమ్టమ్స్ కనుక ట్రీట్ చేసినట్లయితే ఈ వర్టిగో ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది. సో మెయిన్ ప్రెజెంటింగ్ సిమ్టమ్ వర్టిగో కాబట్టి పేషెంట్ కూడా తల తిప్పుతుంది అనే వస్తాడు. సో అలా వచ్చినప్పుడు మెయిన్ రూల్ అవుట్ చేయాల్సిన కాజ్ ఏంటంటే ఏజ్. సో ఏజ్లో వచ్చే కామన్ బీపీపీవి, సో దాంతోపాటు ఎనీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ప్రీవియస్గా హెడ్ ఇంజరీస్ ఏమైనా జరిగాయా, లేకపోతే సర్వైకల్ స్పాండైలోసిస్, సో ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. సో హోమియోపతిక్ మేనేజ్మెంట్ ఈ వర్టిగోకి చాలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో అండర్లయింగ్ కాజ్ని ఎప్పుడు హోమియో ట్రీట్మెంట్లో మనం తీసుకుంటాం కాబట్టి సో వర్టిగోకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పొచ్చు. సో సిమ్టమ్స్ బేస్ కండిషన్ అంటే ఏ ఇద్దరు పేషెంట్స్కి ఒకలాంటి డ్రగ్ రాదు కాబట్టి మెయిన్ పేషెంట్ ప్రజెంటింగ్ సిమ్టమ్స్ని కరెక్ట్గా తీసుకొని దాన్ని మ్యాచ్ అయ్యే డ్రగ్ మనం ఇచ్చినట్లయితే సో వర్టిగో పర్మనెంట్గా తగ్గిపోతుంది. వెదర్ ఇట్ మే బీ అక్యూట్ ఆర్ క్రానిక్ ఆర్ వాట్ ఎవర్ ది అండర్లయింగ్ కాజ్ ఇట్ మే బీ. సో వర్టిగోకి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. సో ప్రాబబుల్ డ్రగ్స్ చూసుకుంటే జెల్సీమియం, కాఫియా ఒకటి, కెమమిల్లా ఒకటి, ఆర్సెనిక్ ఒకటి, కార్బోవేస్, లైకసిస్, మెర్క్సాల్, రస్టాక్స్, సల్ఫర్. సో ఇలాంటివి దాదాపు 150 నోన్ డ్రగ్స్ ఫర్ వర్టిగో ఉంది. సో ఆ వర్టిగో యొక్క సిమ్టమ్స్ అవన్నీ తీసుకుని రైట్ సైడ్ స్పిన్నింగ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, వర్టిగోతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా పేషెంట్ యొక్క థర్మల్స్, జనరల్స్ ఇవన్నీ తీసుకొని ఇచ్చే ఒక సిమిలిమం, దాని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటారు. ఆ సిమిలిమం ఎప్పుడైతే మనం ప్రిస్క్రైబ్ చేస్తామో వర్టిగోకి కంప్లీట్ క్యూర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఎస్ఎస్ హోమియో కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ డాక్టర్ సూర్యకిరణ్, ఎస్ఎస్ హోమియో కేర్, విజయవాడ.